పరిణామం. సో జనసేన పార్టీలో ఇప్పటివరకు పులపర్తి రామాంజనేయులు, అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్, అలాగే నిమ్మక జయకృష్ణ పాలకొండ నియోజకవర్గం, ఈ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సింపథైజర్ అయిన అరవా శ్రీధర్కు అక్కడ టికెట్ ఇవ్వడం మీద కూడా రైల్వే కోడూరులో జనసేన శ్రేణులు మండిపడుతూ ఉన్నాయి. సో ఇవి కీలకమైన పరిణామాలు. ఈ మూడు పరిణామాలకు సంబంధించి వాళ్ళ పొలిటికల్ డ్రైవ్లో డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. మా ప్రతినిధులు కనెక్ట్ అయి ఉన్నారు. చిరంజీవి రెడ్డి అనపర్తి నుంచి, నర్సాపురం నుంచి బ్రహ్మేంద్ర, అలాగే కడప నుంచి రైల్వే కోడూరు నుంచి రాజు కనెక్ట్ అయి ఉన్నారు. ముందుగా చిరంజీవి రెడ్డితో మాట్లాడదాం. చిరంజీవి రెడ్డి, అనపర్తి రాజకీయం ఏం జరిగే అవకాశం ఉంది? అక్కడ పొత్తులో భాగంగా శివకృష్ణరాజుకు టికెట్ వెళ్ళింది, భారతీయ జనతా పార్టీగా టికెట్ కేటాయించారు. కానీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చాలా సీరియస్గా చెప్తూ ఉన్నారు ఆ టికెట్ నాదే అని చెప్పి. అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. టికెట్ రాకపోయినా కూడా ఆయన ప్రచారం తనంతటి తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నల్లజర్ల నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. చంద్రబాబు నాయుడు మీటింగ్ అక్కడ ఉండబోతోంది కాబట్టి సో ఏం జరిగే అవకాశం ఉంది? అనపర్తిలో ఎటువంటి ప్రచారం జరుగుతోంది? భారతీయ జనతా పార్టీకే ఆ టికెట్ ఉండే అవకాశం ఉందా, లేదంటే ఏదైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా? చిరంజీవి రెడ్డి. రవిశంకర్, గత 42 సంవత్సరాలుగా కూడా టీడీపీకి సేవలు అందిస్తున్న కుటుంబం అది. నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన తండ్రి నల్లిమిల్లి మోలారెడ్డి కూడా గత 42 సంవత్సరాలు, అంటే టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీ తరఫున ఇటు తూర్పుగోదావరి జిల్లాలో సేవలు అందిస్తూ ఎప్పటి నుంచో కూడా రాజకీయంగా ఉన్న కుటుంబ నేపథ్యం. అయితే నల్లిమిల్లి మోలారెడ్డి గారి మరణానంతరం కూడా రామకృష్ణారెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే ఈ టీడీపీ మొదటి లిస్ట్ లోనే, అయితే అన్నపర్తి నియోజకవర్గం టీడీపీ మొదటి లిస్ట్ లోనే కూడా ఆయన పేరు ప్రకటించడంతో ఇప్పటికే ఆయన తూర్పు అన్నపర్తి నియోజకవర్గంలో చాలా మండలాల్లో కూడా ఆయన ప్రచారం పూర్తి చేశారు. అయితే సడన్ గా ఈ చూసుకున్నట్లయితే గనక పొత్తులో భాగంగా ఇది అన్నపర్తి నియోజకవర్గం సీటును బీజేపీకి కేటాయించడంతో ఒక్కసారిగా అన్నపర్తి నియోజకవర్గంలో ఇటు టీడీపీ అభిమానులు గాని కార్యకర్తలు గాని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే టీడీపీ జెండాలు గాని ఇటు పార్టీ కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంలో ఉన్న టీడీపీ జెండాలను మరియు బ్యానర్లు కూడా దగ్ధం చేయడం జరిగింది. కొంతమంది కార్యకర్తలు అసహనానికి లోనే ఈ బిల్డింగ్ పై నుంచి దూకడానికి ప్రయత్నించడం, మరి కొంతమంది అయితే ఒంటి మీద పెట్రోల్ వేసుకుని రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఇవ్వకపోతే గనక తమ ఆత్మ బలిదానం చేసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గంలో కూడా ఇటు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల మాటే శిరోధారం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే గనక ఈ రోజు చంద్రబాబు నల్లజర్ల మీటింగ్ కి హాజరవుతున్నారు. అయితే రామకృష్ణారెడ్డిని కూడా ఇటు నల్లజర్లకు ఇటు అధిష్టానం నుంచి కూడా పిలుపు రావడం జరిగింది. అయితే ఆయన ఈ రోజు చర్చిస్తారు. అయితే ఆయన టీడీపీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా వెళ్తారా, లేకపోతే టీడీపీ అధిష్టానం మాటను శిరసా వహిస్తారా అన్న దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే అన్నపర్తి నియోజకవర్గంలో మాత్రం ఇటు అభిమానులు కార్యకర్తల మాటే కూడా తనకు శిరోధారం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇటు టీడీపీ నుంచి గనక ఎటువంటి టికెట్ రాకపోతే గనక ఇండిపెండెంట్ గా వెళ్లే అవకాశం ఉంది. అయితే పొత్తు ధర్మానికి విరుద్ధంగా ఇటు ఇండిపెండెంట్ గా వెళ్తారా, లేదంటే చంద్రబాబు ఏదన్నా హామీ మీద మళ్ళీ బీజేపీకి సహకరిస్తారా అన్న దానిపై కూడా పెద్ద చర్చ జరుగుతుంది. రవిశంకర్, ఇక్కడ ఒక పాయింట్, 2019 ఎన్నికల్లో సత్తి సూర్య